సెల్ఫ్ డిక్లరేషన్ చేయాలట రైతు బంధుకు. రైతు అనే వ్యక్తి ఫస్ట్ రైతును అవమానించింది మీరు. అసెంబ్లీలో చర్చ పెట్టి ఎవరో దొంగలు ప్రభుత్వ సొమ్మును ప్రజా సొమ్మును దగా చేస్తున్నట్టు, దోపిడీ చేస్తున్నట్టు మీరు రైతుల గురించి మీరు అసెంబ్లీలో చర్చ పెట్టి వాళ్ళని అవమానించింది, రైతులను అవమానితులను చేసిండు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? రైతులు సెల్ఫ్ డిక్లరేషన్ చేయాలి. ఏ రైతు అయినా కూడా పత్తి వేసినా కూడా నేను 2 పంటలు వేస్తున్నా అని చెప్తాడు, మిర్చి వేసినా కూడా నేను 2 పంటలు వేస్తున్నా అని చెప్తాడు. ఆశతో నేను 2 పంటలు నేను వేసుకుంటున్నా కాబట్టి నాకు 2 పంటలకు మీరు రైతు బంధు ఇవ్వాలంటాడు, రైతు భరోసా ఇవ్వాలంటాడు. కాబట్టి ఇప్పుడు మీరు సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకొని రైతును దొంగని చేసి కాంగ్రెస్ పార్టీ నాయకుల చెప్పు చేతుల్లో ఉంచుకొని అవసరమైనప్పుడు నువ్వు తప్పు రాసిచ్చిన వాటి నీ మీద కేసు పెడతా, నేను జైలు పాలు చేస్తా అని చెప్పేసి వాళ్ళని జైలు పాలు చేసేటువంటి కుట్ర కాదా ఇది? వాస్తవం కాదా? కాబట్టి ఈ రకమైనటువంటి మోసాలకు ప్రభుత్వం పాల్పడుతున్నది. తక్షణమే ప్రభుత్వము యూపీఎస్సీ మాదిరిగా 2025కు గాను డేట్సు జాబ్స్తో కూడుకున్నటువంటి ఒక క్యాలెండర్ను రిలీజ్ చేయాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాల హామీని కనీసం 2025లో అయినా నెరవేర్చాల్సిందిగా దానికి తగ్గట్టుగానే జాబ్ క్యాలెండరు విడుదల చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి సర్వేయర్స్ పోస్ట్లో సివిల్ ఇంజనీర్స్నే సివిల్ డిప్లొమా డ్రాఫ్ట్మెన్స్తోనే నింపాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా జీవో 29 విషయంలో మేము తప్పు చేసినాము, మేము సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని చెప్పి మీరు ఇప్పటికైనా మీరు ఒక ప్రకటన చేయాలి. జీవో 29 వల్ల నష్టపోయినటువంటి అభ్యర్థులకు మీ నుండి ఒక ప్రకటన విడుదల చేయాల్సిందే ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. తప్పకుండా మాకు నమ్మకం ఉన్నది, కనీసం ఈ సంవత్సరం అయినా నిరుద్యోగులకు న్యాయం చేస్తారని, నిరుద్యోగులకు కావాల్సినటువంటి నోటిఫికేషన్లు అవన్నీ విడుదల చేస్తారని మేము నమ్ముతున్నాం. లేదంటే తప్పకుండా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము నోటిఫికేషన్ ఇస్తాం. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అది సర్పంచ్ ఓట్లు కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ మేమే నోటిఫికేషన్ ఇస్తాం. కాంగ్రెస్ పార్టీని బొందబెట్టండి అని చెప్పేసి యువతకు పిలుపునిచ్చేటువంటి ఒక నోటిఫికేషన్ మేము విడుదల చేస్తాం, జాగ్రత్త అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మీరు చెప్పిన ఉద్యోగాలన్నీ, మీరు నిర్వహించినటువంటి పరీక్షలన్నీ, మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలన్నీ, మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. స్వయంగా ప్రభుత్వం మాకు రాసిచ్చినటువంటి ఆర్టీఐ మాకు రాసిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము వీళ్ళు ఇచ్చింది 12,000 ఉద్యోగాలు. మేము ఆ సొంత కవిత్వం చెప్తలేము, ఆర్టీఐ నేను చెప్తున్నా. వాళ్ళు ఇచ్చింది 12,000 ఉద్యోగాలు. ఈ 12,000 ఉద్యోగాల్లో 2024లో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఒకటి. అంటే మరి మీరు ఉద్యోగాలు ఇచ్చినట్ట ఇవ్వనట్ట? మీరే చెప్పండి. వివిధ పత్రికల్లో కథనాలు వచ్చినాయి, వివిధ పత్రికల్లో. మరి ఒకవేళ పత్రికలు తప్పు చేసే వాళ్ళ మీద మీరు అనేక కేసులు పెడుతున్నారు, దీని మీద కూడా కేసు పెట్టాలి. ఎందుకు పెడతలేరు మీరు? వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 12,000 అని చెప్పేసి పత్రికల్లో ప్రకటనలు వచ్చినాయి. మరి ఎందుకు కేసు పెడతలేరు? పెట్టొచ్చు కదా, చాలా విషయాలు పెడతాను కదా. మీకు నచ్చని పత్రికల మీద, జర్నలిస్టుల మీద మీరు కేసులు పెడుతున్నారు, వీళ్ళ మీద కూడా పెట్టాలి. ఎందుకు పెడతలేరు? అంటే ప్రభుత్వం ఈరోజు మసిబూసి మారేడుకాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నది, నిరుద్యోగులను నిండా ముంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అనేక సందర్భాల్లో కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండు, రిటర్న్గా ప్రెస్ నోట్ ఇచ్చిండు, రిటర్న్గా ప్రభుత్వము టీఎస్పీఎస్సీ ద్వారా కూడా విడుదల చేసింది. దాన్ని మీరు ఎందుకు మీరు పేపర్ పట్టుకొని మీరు ఎందుకు ప్రూవ్ చేయరు? లేదు టీఆర్ఎస్ పార్టీ మీరు అప్పుడు ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేదని మీరు ఎందుకు ప్రూవ్ చేయట్లేదు? ఊరికే ఎందుకు మాటలు చెప్తున్నారు? ఆ రోజు ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవమే, కానీ యాస్పిరెంట్స్కి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండే, ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ కాలేకపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం. సో ప్రజలు ఓడిచ్చింది. బట్ ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము సంవత్సర కాలంలో ఏం చేసింది? మీరు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చింది? దీని మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఈ ఒక్క విషయంలో కాదు, రైతు భరోసా విషయంలో కానీ, లేకపోతే మిగతా పథకాల విషయంలో కానీ మీరు ఏ రకంగానైతే కండిషన్లు పెట్టి ఇది మేము ఇచ్చినాము అయిపోయింది, రుణమాఫీ విషయంలో కూడా మేము అందరికి ఇచ్చినామన్నాడు, 50% కూడా రాలి.
ఏ రకంగానైతే మీరు ప్రకటనలు ఇస్తున్నారో జాబ్ల విషయంలో కూడా అట్నే మీరు ప్రకటన ఇస్తున్నారు. కానీ వాస్తవం ఏందో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత అనుభవంలో ఉంది. వాళ్ళు కదా సమాధానం చెప్పాల్సింది. ఈరోజు ప్రభుత్వం 12 నెలల్లోనే ఇంత ఆభాస్పాలు ఎందుకైంది? మీరిచ్చేటువంటి ప్రకటనలో చిత్తశుద్ధి లేదు, నిబద్ధత లేదు, ప్రజలు మిమ్మల్ని నమ్మట్లే. అందుకే కదా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్నది. ఆ వ్యతిరేకత యొక్క ప్రభావం ఏంటిది అనేది రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో మీరు చూస్తారు.